బైబిల్ యొక్క రుజువుగా నెరవేరిన ప్రవచనాలు, దేశాలు, నగరాలు మరియు వ్యక్తుల గురించి నెరవేర్పు. దేవుడు బైబిల్ని రచించడానికి ముఖ్య ఉద్దేశం ప్రవచనాల అధ్యాయాలు బైబిల్ యొక్క రుజువుగా రచించాడు. ప్రవక్త అయిన యెషయా ఇలాగు చెప్పుచున్నాడు, ఇక మీదట రాబో సంగతులను తెలియజెప్పుడి, అప్పుడు మీరు దేవతల్ని మేము ఒప్పుకొందుము, మేము ఒకరినొకరము సాటి చేసుకొని కనుగొనట్లు మేలైన కీడైన చేయుడి. యెషయా 41:23. ఇక్కడ దేవుడు ఇతర మతాలన్నీ తమ మతమే సత్యమని చెప్పుకోవడాన్ని సవాలు చేస్తూ భవిష్యత్తును అంచనా వేయడం ద్వారా అవి దేవుని నుండి వచ్చాయని నిరూపించాడు. ప్రపంచంలో వందల సార్లు భవిష్యత్తును సరిగ్గా అంచనా వేసే ఏకైక పుస్తకం బైబిల్ మాత్రమే. ఎటువంటి తప్పులు లేకుండా మరే ఇతర పుస్తకం ఇలా చెప్పదు. బౌద్ధ, హిందూ, ముస్లిం రచనలలో స్పష్టంగా నెరవేరిన ప్రవచనాల సందర్భాలు లేవు. అవి దేవుని నుండి వచ్చినవి కాదని ఇది రుజువు చేస్తుంది. ఏ మనిషి నైతిక బోధనలతో ఒక పుస్తకాన్ని వ్రాయగలడు? బైబిల్ చేసినట్లుగా దేవుడు మాత్రమే భవిష్యత్తును ఎల్లప్పుడూ సరిగ్గా ప్రవచించే పుస్తకాన్ని వ్రాయగలడు. ప్రవచనం దేవుని నుండి వచ్చిందని నిరూపించడానికి 4 పరీక్షలు. మొదటిది, ఆయన సందేశం, ప్రవచనం దేవుడు మాట ప్రకారం ఉండాలి. వారు ఈ మాట ప్రకారం మాట్లాడకపోతే వారిలో వెలుగులేదు. యెషయా 8:20. రెండవది, ఆయన అంచనా నిజం కావాలి. ప్రవక్త యెహోవా నామమును చెప్పినప్పుడు అది నెరవేరకపోయిన ఏడలను అది యెహోవా చెప్పిన మాట కాదు, ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పెను గనుక దానికి భయపడవద్దు. ద్వితీయోపదేశ కాండము 18:22. ఊహాగానాల అవకాశాలను మినహాయించిందా చూడాలి. నాలుగవది, అంచనా అస్పష్టంగా లేదా అనేక వివరణలను కలిగి ఉందా చూడాలి. జ్యోతిష్యులు, పండితులు, శకునగాండ్రు చెప్పినవన్నీ మీ జీవితంలో నెరవేరాయా? మీరు వెంబడిస్తున్న గ్రంథాలు భవిష్యత్తును తెలియజేస్తున్నాయా? తెలియజేస్తే ఇప్పటి వరకు ఎన్ని ప్రవచనాలు నెరవేర్పు జరిగాయి? మన భవిష్యత్తును ఎరిగినవాడు దేవుడు మాత్రమే. ఆయన మనల్ని సృజించాడు గనుక ఆయన మన భవిష్యత్తును ఎరిగినవాడై ఉన్నాడు. బైబిల్లో నెరవేర్పు జరిగిన దేశాలు, నగరాలు మరియు వ్యక్తుల శీర్షిక కింద నెరవేరిన బైబిల్ ప్రవచనాల యొక్క క్రింది ఉదాహరణలను చూద్దాం. దేశాలు ఇజ్రాయెల్, ఎదోం, బాబిలాన్, మాదియా, పర్షియా, గ్రీస్, రోమ్ మరియు ఈజిప్ట్లకు సంబంధించింది. ఈ క్రింది 44 సరైన అంచనాలను దేవుడు బైబిల్ను ఆమోదించడానికి రుజువుగా పరిగణించండి. నెరవేరిన తేదీ క్రీస్తు శకం 1948. ఇశ్రాయేలు గొప్ప దేశం అవుతుంది. దేవుడు అబ్రహాముతో ఇట్లనెను, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆదికాండం 12:1-3. రెండవది, ప్రవచన తేదీ క్రీస్తు పూర్వం 992. నెరవేరిన తేదీ క్రీస్తు పూర్వం 975. సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గములలో నడవకయునున్నారు. గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకిచ్చేదను. మొదటి రాజుల గ్రంథము 11:31. ఈ ప్రవచనం చెప్పబడిన తేదీ క్రీస్తు పూర్వం 607 మరియు అది నెరవేరిన తేదీ క్రీస్తు శకం 70. ఇశ్రాయేలు 70 సంవత్సరాలు బబులోనులో బందీగా ఉంటారు. ఇర్మియా 25:11-14 ప్రవచించబడిన తేదీ క్రీస్తు పూర్వం 1451. నెరవేర్చబడిన తేదీ 70 క్రీస్తు శకం. ఇశ్రాయేలీలు ప్రపంచ దేశాలకు చెదరగొట్టబడతారు. దేశం యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకును సమస్త జనములలోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైన ఎరుగని కొయ్యవియు రాతివియనైన అన్య దేవతలను పూజింతు. ద్వితీయోపదేశ కాండము 28:64. ఇది క్రీస్తు పూర్వము 70లో రోమన్ సైన్యాధిపతి టైటస్ యెరూషలేమును నాశనం చేసి 10 లక్షల మంది యూదులను చంపి 1,00,000 మంది ఇశ్రాయేలీలను బానిసలుగా తీసుకెళ్లినప్పుడు నెరవేరింది. ప్రవచించబడిన తేదీ క్రీస్తు పూర్వం 1451. నెరవేర్చబడిన తేదీ క్రీస్తు పూర్వం 100లో. ఇశ్రాయేలు అన్ని దేశాలలో చెదరగొట్టబడతారని ఒక సామెతగా మారింది. ద్వితీయోపదేశ కాండము 28:37. ప్రజలు తన డబ్బును గట్టిగా పట్టుకున్న వ్యక్తిని యూదుడు అని పిలుస్తారు. ప్రవచనము చెప్పబడిన తేదీ క్రీస్తు పూర్వం 1451. నెరవేర్పు క్రీస్తు శకం 70. మళ్ళీ క్రీస్తు శకం 1939 ఇశ్రాయేల్ జనాంగం హింసించబడుతుంది. హిట్లర్ ప్రపంచ యుద్ధంలో 6 మిలియన్ల మంది యూదులను చంపాడు. నీకు ఎల్లప్పుడూ ప్రాణభయము కలిగియుండును. ద్వితీయోపదేశ కాండము 28:66. ప్రవచించబడిన తేదీ క్రీస్తు పూర్వం 1491. మళ్ళీ క్రీస్తు పూర్వం 607. నెరవేర్పు తేదీ క్రీస్తు శకం 2004. ఇశ్రాయేలీయులు పూర్తిగా నాశనం చేయబడలేదు, కానీ వారు గుర్తింపును నిలుపుకున్నారు. నేను వారిని పూర్తిగా నాశనం చేయను. లేవియకాండం 26:44. ఈ ప్రవచనాలు
బైబిల్ వెనుక ఉన్న దేవుని మనసును నిరూపిస్తున్నాయి. బైబిల్ దేవుని ప్రేరేపిత వాక్యమని, తప్పు లేదని నిరూపిస్తుంది. పాత నిబంధన ఇది ఇతర బైబిల్ సిద్ధాంతాలన్నీ నిజమని నిరూపిస్తుంది. మన జీవితాన్ని ఆధారం చేసుకోవడానికి బలమైన పునాదిని ఇస్తుంది. నిజమైన ప్రవక్త నమ్మకాన్ని మరియు పశ్చాత్తాపాన్ని ప్రదర్శిస్తాడు. అతని జీవితం ఈ సత్యాలను ప్రతిబింబిస్తుంది. ప్రజలను విధేయత మరియు నీతి కోసం పిలుస్తాడు. బైబిల్ ప్రవక్తలు చెప్పినవన్నీ నెరవేరినట్టుగా నెరవేరిన పుస్తకము మరొకటి ప్రపంచంలో లేదు. అది కేవలం బైబిల్ మాత్రమే.